క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున బేతేలు ప్రార్థనా మందిరం సిటిజన్ కాలనీ ఊళ్ళల్వాల్ సికింద్రాబాద్ వారి తరపున క్రిస్మస్ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈ క్రిస్మస్ అనగానే సంతోషము, క్రిస్మస్ అనగానే ఆనందము, క్రిస్మస్లో ఒక సంతోషకరమైన శుభవర్తమానము మానవాళికి ప్రభువు ప్రసాదించిన దినము. ఈ దినము సమాజముకు సర్వలోకమునకు ఆనందదాయకమైన దినముగా దేవుడే దీన్ని తెలియజేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానము నేడు మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. క్రిస్మస్ అనగానే రక్షకుడు ఈ లోకానికి ఎత్తించిన శుభవేళ. అవును ప్రియులారా, పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన స్థితిలో ఉన్న ఈ లోకానికి ఒక వెలుగును ఒక రక్షణను ప్రసాదించిన దినమే ప్రభువైన యేసుక్రీస్తు జన్మించిన శుభవేళ ఈ క్రిస్మస్ సమయం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన ప్రజలకు భూమి మీద సమాధానము కలుగునుగా కానీ పరలోక దేవదూతలు నినందించిన శుభవేళ ఈ క్రిస్మస్ గడియ. సర్వలోకానికి ఇది ఆనందదాయకమైనది. అందుకనే ఈ క్రిస్మస్ సంతోషము. ఈ క్రిస్మస్ కేవలం ఒక ప్రాంతానికి సంబంధించినది కాదు, ఒక భాషకు సంబంధించినది కాదు, ఒక దేశానికి సంబంధించినది కాదు. ఇది సర్వలోకానికి, భూమి మీద ఆయనకి ఇష్టలైన ప్రజలందరికీ సంతోషకరమైన శుభవేళ. ఎందుకంటే మానవుడు పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన స్థితిలో ఉన్న సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు ఆ పరలోక మహేశ్వర్యాన్ని విడిచిపెట్టి మానవునిగా ఈ లోకానికి ఎత్తించి తన్ను తాను తగ్గించుకుని మానవ పాప పరిహార బలిగా తన రక్తాన్ని చిందించడానికి ఈ లోకానికి ఎత్తించిన శుభవేళ. అవును, సర్వ మానవ పాప బాళి పరిహరించబడాలంటే రక్తము చిందించబడాలి. ఆ రక్తము దేవుని రక్తమై ఉండాలి. అందుకనే దేవాది దేవుడైన యేసు ప్రభు తన స్వరక్తాన్ని చిందించి ఈ మానవాళిని రక్షించడానికి రక్షకుడుగా ఎత్తించిన ఈ శుభ సమయము. అందుకనే నమ్మిన ప్రతి వారికి ఈ సమయము సంతోషదాయకమైనది. యేసు ప్రభువును హృదయంలో చేర్చుకున్న ప్రతి హృదయానికి సంతోషదాయకమైన సమయము ఈ క్రిస్మస్ సమయము. కనుక మరోసారి ఈ క్రిస్మస్ శుభవేళ యేసుక్రీస్తు నామములో ఈ వర్తమానము అందించబడిన గాయకున్న ప్రతి ఒక్కరికి యేసు నామములో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.